ఓం మహాగణపతే నమః. ఈ వారము అంటే ఏప్రిల్ 27 నుంచి మే 3వ తేదీ వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని ఒకసారి కనుక మనం చూసినట్టయితే ఈ వారంలో ముఖ్యంగా మనకి శుక్రుడు మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. అదేవిధంగా రాహు కూడా మీనరాశిలోనే సంచారం చేస్తున్నాడు. రవి మేషరాశిలో మనకి సంచారం అనేది ఉంటుంది. ఇక బుధుడు మేషరాశిలో సంచారం అనేది ఉంటుంది. ఇక గురువు వచ్చేసి మనకు వృషభ రాశిలో సంచారం అనేది ఉంటుంది. శని మనకి మీనరాశిలో సంచారం అనేది ఉంటుంది. ఇక కేతు కన్యా రాశిలో సంచారం అనేది ఉంటుంది. ఇవి స్థూలంగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి. అదేవిధంగా మనకు చంద్రుని యొక్క గ్రహస్థితిని కూడా ఒకసారి గమనించినట్టయితే చంద్రుడు మనకు మేషరాశిలోను, అదేవిధంగా వృషభ రాశిలోను, మిథున రాశిలోను, కర్కటక రాశిలో కూడా సంచారం అనేది ఉంటుంది. ఈ సంచారాలని ఆధారంగా చేసుకొని మనము ద్వాదశ రాశులకు ఈ వారంలో అంటే ఏప్రిల్ 27 నుంచి 30వ తేదీ వరకు ఈ వారంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. ఇక మేషరాశి వారి యొక్క ఫలితాలు ఈ కనుక మనము గమనించినట్టయితే ఏప్రిల్ 27 నుంచి 3 వరకు మేషరాశి వారికి ఆదివారము, సోమవారము అంటే చాలా చక్కటి ఫలితాలు కలుగుతున్నాయి. అయితే మంగళవారము, బుధవారము కాస్త ప్రతికూలత, గురువారము, శుక్రవారం మళ్ళీ చాలా చక్కటి ఫలితాలు ఈ మాసంలో మీకు కలుగుతున్నాయి. శనివారము కాస్త ప్రతికూలంగా ఉంటుంది. ఓకే, ఇది చూసినట్టయితే ఆదివారము, సోమవారము ఈ రాశివారు కార్యసిద్ధి అనేది ఉంటుంది. వృత్తిలో అభివృద్ధి ఉంటుంది. మీరు అనుకున్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు. ముఖంలో మంచి తేజస్సు ఉంటుంది. దంపతుల మధ్య ఆనందము, సంతోషం అనేది ఉంటుంది ఈ ఆదివారము, సోమవారం. ఇక మంగళవారం, బుధవారం కనుక చూసినట్టయితే ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆ ఖర్చులు అధికంగా ఖర్చు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు పనులు అధికంగా శ్రమ పెట్టవలసినటువంటి అవసరం ఉంటుంది. వృత్తిలో అధికంగా శ్రమ పెట్టిన తర్వాతనే మీకు అనుకూలత అనేది కలుగుతుంది. ముఖ్యంగా పనుల్లో ఆటంకాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ మంగళవారము, బుధవారము ఎవరికి అప్పు ఇవ్వకుండా చూసుకోండి. లోన్ వ్యవహారాలు కూడా మీకు అంతగా అనుకూలంగా రావు. ఆ విషయాలు కాస్త జాగ్రత్తగా ఉండండి. భార్యకు కానీ కంటికి కానీ ఇబ్బందులు ఉండే అవకాశాలు, అంటే భార్య ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. లేదా కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉండే అవకాశాలు మనకు మంగళవారం, బుధవారం కనిపిస్తున్నాయి. ఇక గురువారం, శుక్రవారం మళ్ళీ చాలా చక్కటి ఫలితాలు అధికంగా ఈ రాశి వారికి గోచరిస్తున్నాయి. దగ్గరి ప్రయాణాలు ఉంటాయి. సోదరిమణులతో ఆనందంగా, సంతోషంగా ఉంటారు. ముఖ్యంగా ఆరోగ్యం మెరుగుపడుతుంది. సంతానంతో ప్రేమగా ఉంటారు. ధనలాభం కూడా మీకు కలుగుతుంది. గురువారము, శుక్రవారం చాలా చక్కగా ఉంటుంది. శనివారము మళ్ళీ గొడవలు, మిస్అండర్స్టాండింగ్స్ కాస్త దూరంగా ఉండండి. దంపతుల మధ్య ఇబ్బందులు కనిపిస్తున్నాయి. మనస్పర్ధలు ఉన్నాయి. ఆ మనస్పర్ధలకు దూరంగా ఉన్నట్టయితే చక్కటి ఫలితాలు శనివారం మీకు కలుగుతాయి. ఓవరాల్గా చూసినట్టయితే ఆదివారం, సోమవారం అనుకున్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు. మంగళవారం, బుధవారం ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎవరికి అప్పులు ఇవ్వకండి. తర్వాత గురువారము, శుక్రవారం చాలా చక్కగా ఉంటుంది. స్నేహితులతో, బంధువులతో ఆనందంగా ఉంటారు. ఎనర్జెటిక్గా ఉంటారు. షేర్ మార్కెట్లో కూడా అనుకూలంగా ఉంది. తర్వాత శనివారం వచ్చేసి మిస్అండర్స్టాండింగ్స్ దూరంగా ఉండండి. ఇవి మేషరాశి వారికి ఉన్నటువంటి ఈ రాశి ఫలితాలు. ముఖ్యంగా మీరు హనుమంతుని పూజించండి ఈ వారంలో. తద్వారా మంచి ఫలితాలు ఇంకా మీరు పొందగలుగుతారు. ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు కనుక మనము చూసినట్టయితే వృషభ రాశి వారికి దాదాపు మిశ్రమ ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. ఆదివారము, సోమవారం ఈ 2 రోజుల్లో ప్రయాణాలు కనుక చేస్తున్నట్టయితే ప్రయాణాల విషయాల్లో ప్లానింగ్ అనేది అవసరము. లేదంటే ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఖర్చులు కూడా ఉంటాయి. అనవసరమైనటువంటి ఖర్చులు కనిపిస్తున్నాయి. ఆదివారము, సోమవారము కాస్త చింత, చికాకు కనిపిస్తున్నాయి. షార్ట్ టెంపర్ వల్ల ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు మనకు ఆదివారం, సోమవారం కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఓపికగా ఉండండి. బంధువులతో, స్నేహితులతో విరోధాలు కనిపిస్తున్నాయి. కాబట్టి విరోధాలు పెట్టుకోకుండా సంయమనం పాటించడం వల్ల ఉత్తమమైనటువంటి ఫలితాలు వృషభ రాశి వారు పొందగలుగుతారు. ఇక మంగళవారము, బుధవారం మళ్ళీ చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. కార్యసిద్ధి ఉంటుంది. ధనలాభం ఉంటుంది. అనుకున్నటువంటి పనులు మీరు మంగళవారం, బుధవారం చేయగలుగుతారు. తృప్తికరమైనటువంటి భోజనం ఉంటుంది. సమాజంలో కూడా మంచి గౌరవ మర్యాదలు మీరు పొందగలుగుతారు. ఇక గురువారం, శుక్రవారం చూసుకున్నట్టయితే ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా ధన నష్టం కనిపిస్తుంది. ఎవరికి అప్పు ఇవ్వకండి. సహోద్యోగులు కూడా మీకు అంతగా సహాయ సహకారాలు అందించకపోవడం లాంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనకి గురువారము, శుక్రవారం కనిపిస్తున్నాయి. ఇక శనివారం కనుక చూసినట్టయితే శనివారము మీకు మళ్ళీ చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. సోదరిమణులతో ఆనందంగా, సంతోషంగా ఉంటారు. దగ్గరి ప్రయాణాలు కనిపిస్తున్నాయి. ధనలాభం కనిపిస్తుంది. పనుల్లో సక్సెస్ ఉంటుంది. షేర్ మార్కెట్లో కూడా అనుకూలత అనేది మనకు
శనివారం అనేది కనిపిస్తుంది. ఓవరాల్గా చూసినట్టయితే ఆదివారం సోమవారం ఆరోగ్య విషయంలోనూ ప్రయాణ విషయంలోనూ జాగ్రత్తగా ఉండండి. షార్ట్ టెంపర్ ఉండకండి. ఇక మంగళవారం బుధవారం కనుక చూసినట్టయితే మీకు అనుకూలంగా ఉంది. అనుకున్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు. గురువారం శుక్రవారం చూసుకున్నట్టయితే ఖర్చు అధికంగా ఉంటుంది. ఖర్చు విషయంలో జాగ్రత్త పడండి. అదేవిధంగా లోన్ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి. ఇక శనివారం కనుక చూసుకున్నట్టయితే మళ్ళీ మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. షేర్ మార్కెట్లో అనుకూలంగా ఉంటుంది. కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. చాలా చక్కటి ఫలితాలు అనేవి మనకు శనివారం కలుగుతాయి. ఇది ఓవరాల్గా మీకు ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి. ఇక చూసినట్టయితే మీరు ముఖ్యంగా ఆదిత్య హృదయాన్ని పఠించండి, వినండి. తద్వారా మంచి ఫలితాలు వృషభ రాశి వారు పొందగలుగుతారు. ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు కనుక ఈ వారంలో చూసుకున్నట్టయితే మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి. ఆదివారం సోమవారం మాత్రం చాలా చక్కటి లాభదాయకంగా కనిపిస్తుంది. అనుకున్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు. స్నేహితులతో బంధువులతో ఆనందంగా గడపగలుగుతారు. ముఖ్యంగా వృత్తి విషయంలో అనుకూలత ఉంది. నెట్వర్క్ విషయంలో మీకు అనుకూలంగా ఉంది. మీరు బంధువులతో స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు కనిపిస్తున్నాయి. అన్ని విషయాలు లాభదాయకంగా కనిపిస్తుంది. సక్సెస్ అనేది మనకు ఆదివారం సోమవారం అనేది ఈ రాశి వారికి ఉంటుంది. ఇక మంగళవారం బుధవారం వచ్చేసి ప్రయాణం విషయంలో జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాలు చేస్తున్నట్టయితే తగినటువంటి ప్లానింగ్ చేసుకున్నట్టయితే ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. లేజీగా ఉండకుండా ఉండడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన. ఇక గురువారం శుక్రవారం వచ్చేసి మళ్ళీ చక్కటి ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి. అనుకున్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు. ముఖ్యంగా కార్యసిద్ధి అనేది ఉంటుంది. పనికి తగినటువంటి ప్రశంసలు మీరు పొందగలుగుతారు. దాంపత్య జీవితంలో ఆనందము సంతోషం అనేది ఉంటుంది. మనస్పర్ధలు కూడా గొడవలు మనస్పర్ధలు ఉన్నట్టయితే అవి కూడా తొలగిపోయి సంతోషంగా ఉండేటటువంటి అవకాశాలు మనకు గురువారం శుక్రవారం కనిపిస్తున్నాయి. ఇక శనివారం కనుక చూసుకున్నట్టయితే శనివారం ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎవరికి అప్పుగా డబ్బులు ఇవ్వకుండా ఉండడం మంచిది. ఒకవేళ ఇచ్చినట్టయితే తిరిగి వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. మీకు పనిచేసే చోట కూడా అంతగా సహాయ సహకారాలు అందకపోవడం లాంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు కలిగే అవకాశాలు మనకు అధికంగా కనిపిస్తున్నాయి. ఇవి స్థూలంగా మనకు మిథున రాశి వారికి ఉన్నటువంటి ఫలితాలు. ఆదివారం సోమవారం అనుకూలత, మంగళవారం బుధవారం ఆరోగ్య విషయంలో ప్రయాణ విషయంలో జాగ్రత్త, గురువారం శుక్రవారము మళ్ళీ అనుకూలత, అనుకున్నటువంటి పనులు మీరు చేయగలుగుతారు. శనివారము ఖర్చు విషయంలో జాగ్రత్త, అదేవిధంగా మీకు ఇతరులతో అంతగా సహాయ సహకారాలు అందకపోవడం లాంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు కలుగుతున్నాయి. అయితే హనుమంతుని పూజించండి. ఈ వారంలో మీకు చాలా చక్కటి ఫలితాలు అనేవి ఈ వారంలో మీకు కలుగుతాయి. ఇక కర్కటక రాశి వారి యొక్క ఫలితాలు కనుక చూసినట్టయితే కర్కటక రాశి వారికి అత్యధికంగా అనుకూలమైనటువంటి ఫలితాలు అధికంగా కనిపిస్తున్నాయి. ఆదివారం సోమవారము మీకు వృత్తి విషయంలో చాలా చక్కగా ఉంటుంది. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. వృత్తిలో కొత్తగా నూతన ఉద్యోగ అవకాశాలు చూస్తున్నట్టయితే నూతన ఉద్యోగ అవకాశాలు కూడా తప్పకుండా మనకు ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం వరకు కూడా మీకు చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. సోషల్ లైఫ్ బాగుంటుంది. ధనార్జన బాగుంటుంది. వృత్తి వ్యవహారాల్లో అభివృద్ధి అనేది ఉంటుంది. మానసికంగా సంతోషంగా ఉంటుంది. సక్సెస్ అనేది కూడా మనకు అధికంగా గోచరిస్తుంది. ఇక గురువారం శుక్రవారం కనుక చూసినట్టయితే ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. ప్రయాణం విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈ 2 రోజులు అంతగా అనుకూలంగా కనిపించట్లేదు. షార్ట్ టెంపర్ వల్ల ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. లేజీగా ఉండడం వల్ల ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి గురువారము శుక్రవారం. ఇక శనివారం మళ్ళీ మీకు చాలా చక్కటి ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి. గౌరవ మర్యాదలను పెరుగుతాయి. ఓవరాల్గా చూసినట్టయితే మనకి కర్కటక రాశి వారికి ఆదివారము సోమవారము మంగళవారము బుధవారము చాలా చక్కటి ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి. గురువారము శుక్రవారము ఆరోగ్య విషయంలో ప్రయాణం విషయంలో జాగ్రత్త. శనివారం అనేది కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. మళ్ళీ మీరు అనుకున్నటువంటి పనులు పూర్తి చేయగలుగుతారు. ఓవరాల్గా మీరు ప్రతికూలమైనటువంటి ఫలితాలు తెలిగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి లేదా దత్తాత్రేయుని పూజించండి. తద్వారా మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం చూసినట్టయితే సింహరాశి వారికి కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలే అధికంగా ఈ వారంలో మనకు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆదివారము సోమవారం తప్ప మిగతా రోజులన్నీ చాలా చక్కటి ఫలితాలే కనిపిస్తున్నాయి. ఆదివారం సోమవారము ఆలయ సందర్శనాలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ధార్మికమైనటువంటి ప్రదేశాల సందర్శనాలు ఉంటాయి. అదేవిధంగా పనులు కాస్త నెమ్మదిగా జరుగుతాయి. ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా పనికి తగినటువంటి ఫలితం లభించట్లేదు అనేటటువంటి భావన మీకు కలిగే అవకాశాలు మనకు ఆదివారము సోమవారం కనిపిస్తున్నాయి. తండ్రి గారితో గొడవలకు దూరంగా ఉండడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన. ఇక మంగళవారము బుధవారము గురువారము శుక్రవారం ఈ 4 రోజులు చాలా చక్కటి ఫలితాలు అధికంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వృత్తి విషయంలో చాలా చక్కటి ఫలితాలు ఉన్నాయి. నూతన ప్రాజెక్ట్స్ని చేపట్టగలుగుతారు. నూతన ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఆ నూతన ఉద్యోగ అవకాశాలు కూడా సక్సెస్ఫుల్గా ఉంటాయి. మానసికంగా సంతోషంగా ఉంటారు. దంపతుల మధ్య కూడా ఆనందం సంతోషం అనేది కనిపిస్తుంది. కార్యసిద్ధి అనేది ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు కూడా మనకి ఈ 4 రోజుల్లో అధికంగా ఉంటుంది. స్నేహితులతో బంధువులతో ఆనందంగా
గడిపేటటువంటి అవకాశాలు మనకు అధికంగా ఈ 4 రోజుల్లో కనిపిస్తున్నాయి. ఇక శనివారం కనుక చూసుకున్నట్టయితే శనివారము కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఈరోజు నిద్రలేమితనం ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికమైనటువంటి ఖర్చు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడినట్టయితే మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. షార్ట్ టెంపర్గా ఉండకండి, లేజీగా ముఖ్యంగా శనివారం ఉండకండి. ఇది మీకు చెప్పదగినటువంటి సూచన. ఓవరాల్గా చూసినట్టయితే మీరు ఆదిత్య హృదయాన్ని పఠించండి ఈ వారంలో, తద్వారా మంచి ఫలితాలను మీరు పొందగలుగుతారు. 4 రోజులు అంటే ఆదివారము, సోమవారము, మంగళవారము, బుధవారము అంతగా అనుకూలంగా కనిపించట్లేదు. ఆదివారం, సోమవారం ఏదో ఒక బాధ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాస్త మానసికంగా చింత, చికాకు ఉంటుంది. ఇంట్లో చిన్న చిన్న గొడవలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్టెప్స్ ఎక్కేటప్పుడు కానీ లేదా ఏదైనా ఫిజికల్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి పనులు చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా అనవసరమైనటువంటి భయాందోళనలకు దూరంగా ఉండడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన. ఇక మంగళవారం, బుధవారం వచ్చేసి ధార్మికమైనటువంటి ప్రదేశాలు సందర్శనాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. గుళ్ళు, గోపురాలు ఏదైనా సందర్శించేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. తండ్రి గారితో కానీ సంతానంతో కానీ గొడవలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ గొడవలు సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. ఓపిక వహించండి, సంయమనం పాటించండి. తద్వారా మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఇక గురువారము, శుక్రవారం, శనివారం మళ్ళీ మీకు చక్కటి ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా గురువారము, శుక్రవారము వృత్తి విషయంలో చాలా చక్కగా ఉంటుంది. అదేవిధంగా శనివారము మీకు స్నేహితులతో, బంధువులతో ఆనందంగా గడిపేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. లాభదాయకంగా ఉంటాయి ఈ 3 రోజులు. అదేవిధంగా మీరు ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ చేశారో ఆ ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు కూడా పొందేటటువంటి అవకాశాలు మనకి 3 రోజులు కనిపిస్తున్నాయి. గురువారము, శుక్రవారము, శనివారం చాలా చక్కటి ఫలితాలు. అదేవిధంగా ఆదివారము, సోమవారము మానసికంగా చింత, చికాకు, ఏదో బాధ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడము. మంగళవారము, బుధవారము ఆలయ సందర్శనాలు ఉండడము. అదేవిధంగా గురువారం, శుక్రవారం, శనివారము వృత్తి విషయంలో చాలా చక్కటి ఫలితాలు. ఇవి మీకు ఉన్నటువంటి ఈ వారంలో ఉన్నటువంటి ఫలితాలు. ఇక ప్రతికూలమైనటువంటి ఫలితాలు తెలియపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా మహాశివుణ్ణి ఆరాధించండి. తద్వారా మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఇక తులారాశి వారి యొక్క ఫలితాలు ఈ వారంలో కనుక మనం ఒకసారి గమనించినట్టయితే తులారాశి వారికి చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆదివారం, సోమవారం చాలా చక్కటి ఫలితాలు ఉన్నాయి. ఆదివారం, సోమవారం దంపతుల మధ్య ఆనందం ఉంటుంది. వృత్తి వ్యవహారాల్లో కూడా అనుకూలత ఉంటుంది. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మీ ముఖంలో మంచి తేజస్సు ఉంటుంది. కార్యసిద్ధి ఉంటుంది. అనుకున్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు. దంపతుల మధ్య మనస్పర్ధలు ఉన్నట్టయితే ఆ మనస్పర్ధలు కూడా తొలగిపోయి అనుకూలత అనేది మీకు పెరుగుతుంది. వాహన సౌఖ్యం ఉంటుంది. విదేశీ ప్రయాణాలలో కూడా అనుకూలత అనేది ఉంటుంది. ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది. అయితే మంగళవారం, బుధవారము కాస్త మానసికంగా చింత, చికాకు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అనవసరమైనటువంటి భయాందోళనలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా యోగా, మెడిటేషన్, ధ్యానం చేయండి. తద్వారా మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఇక గురువారము, శుక్రవారం చూసుకున్నట్టయితే ఈ గురువారం, శుక్రవారం ఆలయ సందర్శనాలు, ధార్మికమైనటువంటి ప్రదేశాల సందర్శనాలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఏదైనా ఆలయం సందర్శించినట్టయితే మీకు చక్కటి ఫలితాలు కలుగుతాయి. యోగా, మెడిటేషన్, ధ్యానం కూడా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు మనకి గురువారము, శుక్రవారం కలుగుతాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో పనులు నెమ్మదిగా జరుగుతాయి. కాబట్టి దానికి ముందుగానే సంసిద్ధులై ఉండడం వల్ల చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి. శనివారం మళ్ళీ వృత్తి విషయంలో చాలా చక్కగా ఉంటుంది. ఎక్కడైతే మీరు పని చేస్తున్నారో అక్కడ మీకు అనుకూలంగా ఉంటుంది. ఓవరాల్గా చూసినట్టయితే ఆదివారం, సోమవారం అనుకూలత, మంగళవారము, బుధవారము మానసికంగా చింత, చికాకు ఉండే అవకాశాలు, గురువారము, శుక్రవారము ఆలయ సందర్శనాలు ఉండే అవకాశాలు, శనివారము వృత్తి విషయంలో అనుకూలత. ఇది ఈ వారంలో మీకు ఉన్నటువంటి గ్రహస్థితి. ముఖ్యంగా మీరు ప్రతికూలమైనటువంటి ఫలితాలు తెలియపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి. తద్వారా మంచి ఫలితాలు మీకు కలుగుతాయి. ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు ఈ వారంలో కనుక మనం ఒకసారి గమనించినట్టయితే వృశ్చిక రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలే అధికంగా ఈ వారంలో కలుగుతున్నాయి. ఆదివారము, సోమవారం చాలా చక్కగా ఉంటుంది. మంగళవారం, బుధవారం కూడా చాలా చక్కగా ఉంటుంది. ముఖ్యంగా ఆదివారము, సోమవారము అనుకున్నటువంటి పనులు మీరు చేయగలుగుతారు. అన్నింటా విజయం ఉంటుంది. శత్రునాశనం అనేది ఉంటుంది. ప్రయాణాల్లో అనుకూలత కనిపిస్తుంది. లీగల్, కోర్టు వ్యవహారాల మీదే అనుకూలత ఉంటుంది. కార్యసిద్ధి ఉంటుంది. పెండింగ్లో ఉన్నటువంటి పనులు ముఖ్యంగా పూర్తి చేసే అవకాశాలు మీకు అధికంగా కనిపిస్తున్నాయి. ధనలాభం ఉంటుంది. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు కనిపిస్తున్నాయి. కొత్త వ్యక్తులను మిత్రులుగా చేసుకునేటువంటి అవకాశాలు కూడా మనకు ఆదివారము, సోమవారం కనిపిస్తుంది. ఇక మంగళవారం, బుధవారము దంపతుల మధ్య ఆనందం అనేది ఉంటుంది. వివాహ ప్రయత్నాలు చేసుకున్న వారికి వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. మీ ముఖంలో మంచి తేజస్సు ఉంటుంది. అదేవిధంగా అనుకున్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు. వృత్తిలో అభివృద్ధి అనేది ఉంటుంది. మీడియా రంగంలో ఉన్న వారికి బాగుంటుంది. తృప్తికరమైనటువంటి భోజనం ఉంటుంది. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు.
ఇక గురువారం శుక్రవారం కనుక తీసుకున్నట్టయితే కాస్త చింత చికాకు, ఏదో సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది, మీరు పనిచేసే చోట కానీ ఏదైనా వర్క్ రిలేటెడ్ కానీ ఏదో సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా మీకు ముఖ్యంగా అనవసరమైనటువంటి భయాందోళనకు దూరంగా ఉండడం అనేది మీకు ఈ 2 రోజుల్లో చెప్పదగినటువంటి సూచన. ఇంట్లో చిన్న చిన్న సమస్యలు ఉండే అవకాశాలు ఉన్నాయి, చిన్న చిన్న మనస్పర్ధలు ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాటికి అవాయిడ్ చేయండి, సంయమనం పాటించండి. ఓపికగా ఉండడం వల్ల మీరు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. శనివారం కనుక చూసినట్టయితే ఆలయ సందర్శనాలు ఉంటాయి. ముఖ్యంగా తండ్రి గారితో సంతానంతో గొడవలు ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాటిని అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి, తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. చారిటీ వర్క్స్ ఏదైనా చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీకు కాంపిటీటర్స్ మీకన్నా ముందున్నారు అనేటటువంటి భావన మీకు కలిగేటటువంటి అవకాశాలు శనివారం రోజు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త సంయమనము ఓపికగా ఉండడం వల్ల మంచి ఫలితాలను మీరు పొందుతారు. ఓవరాల్గా చూసినట్టయితే మీకు అధికంగా అనుకూలమైనటువంటి ఫలితాలే కనిపిస్తున్నాయి. శ్రీ మహాలక్ష్మిని పూజించడం వల్ల ఈ వారంలో ఉన్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఇక ధనుసు రాశి వారి యొక్క ఫలితాలు కనుక చూసినట్టయితే ఈ ధనుసు రాశి వారికి ముఖ్యంగా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు అధికంగా కనిపిస్తున్నాయి. వారం మధ్య భాగంలో చాలా చక్కటి ఫలితాలు ధనుసు రాశి వారికి అధికంగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆదివారము సోమవారం అనేది పనిలో శ్రద్ధ పెట్టండి, తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. ఎక్కువగా శ్రమించడం వల్ల మీకు కావాల్సినటువంటి పనులు మీరు సమకూర్చుకోగలుగుతారు, చేసుకోగలుగుతారు. ముఖ్యంగా ప్రేమ వ్యవహారాలు అంతగా అనుకూలంగా లేవు, అగ్రెసివ్గా ఉండడం వల్ల ఇబ్బంది పడతారు. మిమ్మల్ని మోటివేట్ చేయడానికి ఎవరైనా ప్రయత్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి. డైజెషన్, డిప్రెషన్ సమస్యలు ఉండేటటువంటి అవకాశాలు మనకు ఆదివారం సోమవారం ఈ 2 రోజుల్లో కనిపిస్తున్నాయి. సంతానంతో సమయాన్ని కేటాయించండి, తద్వారా మంచి ఫలితాలు ఈ 2 రోజుల్లో మీకు పొందుతారు. ముఖ్యంగా షేర్ మార్కెట్లో కూడా అంతగా అనుకూలంగా కనిపించడం లేదు సోమవారము. అదేవిధంగా ప్రయాణాల్లో కూడా అనుకూలత అంతగా కనిపించట్లేదు. వృధా ఖర్చు అనేది ఈ 2 రోజుల్లో మనకు ధనుసు రాశి వారికి కనిపిస్తుంది. ఇక మంగళవారము బుధవారం కనుక తీసుకున్నట్టయితే మంగళవారము బుధవారము అదేవిధంగా మీకు గురువారము శుక్రవారం ఈ 4 రోజులు చాలా చక్కటి ఫలితాలే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే పోటీకి సంబంధించినటువంటి విషయాల్లో మీదే పైచేయిగా ఉంటుంది, శత్రు నాశనం ఉంటుంది, కార్యసిద్ధి అనేది కనిపిస్తుంది. కొత్త వ్యక్తుల్ని మిత్రులుగా చేసుకోగలుగుతారు. ధనలాభం కనిపిస్తుంది, కుటుంబంతో సంతోషంగా ఉంటారు, ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు కనిపిస్తున్నాయి. దంపతుల మధ్య ఆనందం సంతోషం ఉంటుంది. మనస్పర్ధలుగా ఉన్నట్టయితే మనస్పర్ధలు తొలగిపోతాయి. వాహన సౌఖ్యం ఉంటుంది, సంతాన సౌఖ్యం ఉంటుంది. అదేవిధంగా విదేశీ వ్యవహారాలు కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటాయి. ఓవరాల్గా చూసినట్టయితే మంగళవారము బుధవారము గురువారము శుక్రవారము అనుకూలత అధికంగా ధనుసు రాశి వారికి కనిపిస్తుంది. ఇక శనివారం చూసినట్టయితే కాస్త చింత చికాకు మానసికంగా ఇబ్బంది కనిపిస్తుంది. కాబట్టి యోగా మెడిటేషన్ లాంటివి చేసుకోండి, తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. అనవసరమైనటువంటి భయాందోళనకు దూరంగా ఉండడం అనేది శనివారం మీకు చెప్పదగినటువంటి సూచన. ముఖ్యంగా ఆదివారం సోమవారం పనిలో శ్రద్ధ పెట్టండి అధికంగా. మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం అనుకూలంగా ఉంది. శనివారం వచ్చేసి అనవసరమైనటువంటి భయాందోళనకు దూరంగా ఉండండి. ఇది మీకు చెప్పదగినటువంటి సూచన. మీరు శనివారము ముఖ్యంగా నవగ్రహ పూజ చేయడం వల్ల లేదా నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల మీకు చక్కటి ఫలితాలు అనేవి ఈ వారంలో కలుగుతాయి. ఇవి స్థూలంగా ధనుసు రాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు. మకర రాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే మకర రాశి వారికి వారం మొదటి భాగంలో కాస్త ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. చివరి భాగంలో చాలా చక్కటి ఫలితాలు మనకి మకర రాశి వారికి కనిపిస్తున్నాయి. ఆదివారము సోమవారము మిస్అండర్స్టాండింగ్స్ దూరంగా ఉండండి, గొడవలకు దూరంగా ఉండండి, తద్వారా మంచి ఫలితాలు మీకు కలుగుతాయి. పనులు నెమ్మదిగా జరుగుతాయి. బ్యాలెన్స్ అనేది లూజ్ కాకుండా ఉండడం అనేది ఆదివారం సోమవారం మీకు చెప్పదగినటువంటి సూచన. ఇక మంగళవారము బుధవారం వచ్చేసి పనిలో శ్రద్ధ తగ్గడం వల్ల ఇబ్బంది పడతారు. కాబట్టి పనిలో ఫోకస్ పెట్టండి, అధికంగా శ్రమ పడండి, తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. వృధా ఖర్చు ఉంటుంది, ప్రయాణాల్లో ఆటంకాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ ఆటంకాలు ముందుగానే ప్లాన్ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. సంతానంతో సమయం వెచ్చించండి, తద్వారా మంచి ఫలితాలు అనేవి మనకు మంగళవారం బుధవారం కలుగుతున్నాయి. గురువారం శుక్రవారం అనేది ముఖ్యంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులు పూర్తి అవుతాయి, కార్యసిద్ధి ఉంటుంది, దాంపత్య జీవితం బాగుంటుంది. లీగల్ కోర్టు వ్యవహారాల్లో కూడా మీకు చాలా చక్కటి ఫలితాలు అధికంగా కనిపిస్తున్నాయి. ఓవరాల్గా చూసినట్టయితే ఆదివారము సోమవారము కాస్త మిస్అండర్స్టాండింగ్స్ దూరంగా ఉండండి. మంగళవారము బుధవారము పనిలో శ్రద్ధ పెట్టండి, సంతానానికి సమయాన్ని కేటాయించండి. గురువారము శుక్రవారం వచ్చేసి అనుకూలంగా ఉంది. శనివారం కూడా మీకు చాలా చక్కటి ఫలితాలే అనుకూలంగా ఉంది. దంపతుల మధ్య ఆనందం సంతోషం ఉంటుంది. ఇక ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ఆదిత్య హృదయాన్ని పఠించండి, తద్వారా మంచి ఫలితాలు ఈ వారంలో మీరు పొందగలుగుతారు. కుంభరాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం చూసినట్టయితే కుంభరాశి వారికి ఈ వారం మొత్తం చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. ఆదివారము మీకు చాలా చక్కగా ఉంటుంది. దగ్గరి ప్రయాణాలు అనుకూలిస్తున్నాయి, కార్యసిద్ధి బాగుంటుంది. సోదరిమణులతో ఆనందంగా సంతోషంగా గడుపుతారు.
దాంపత్య సౌఖ్యం బాగుంటుంది, ఎనర్జెటిక్గా ఉంటారు, కాన్ఫిడెన్స్ అనేవి పెరుగుతుంది, ధనలాభం ఉంటుంది, పనుల్లో సక్సెస్ అనేది కూడా మనకు ఆదివారం సోమవారం కనిపిస్తుంది. ఇక మంగళవారం బుధవారం కనుక చూసినట్టయితే మిస్అండర్స్టాండింగ్స్ ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో చిన్న చిన్న సమస్యలు ఉండే అవకాశాలు మనకు అధికంగా కనిపిస్తున్నాయి. ప్రాపర్టీస్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరము ఎంతైనా మనకి మంగళవారం బుధవారము ఉంటుంది. ఇక గురువారం శుక్రవారం కనుక చూసినట్టయితే పనిలో శ్రద్ధ పెట్టడం వల్ల మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. డైజెషన్ సమస్యలు కనిపిస్తున్నాయి, డిప్రెషన్ సమస్యలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిమ్మల్ని ఎవరైనా మోటివేట్ చేసే ప్రయత్నం చేస్తారు, తద్వారా మంచి ఫలితాలు మీకు కలుగుతాయి. వృధా ఖర్చులు ఉన్నాయి, ఆ ఖర్చులను అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. ఇక శనివారం వచ్చేసి మళ్ళీ మీకు చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. లీగల్ కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి, ధనలాభం కనిపిస్తుంది, కుటుంబంతో సంతోషంగా ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు ఉంటాయి, దాంపత్య జీవితంలో కూడా ఆనందము సంతోషం అనేది ఉంటుంది. ఓవరాల్గా చూసినట్టయితే మీకు చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆదివారము సోమవారము అనుకూలత, మంగళవారం బుధవారము వచ్చేసి గొడవలకు మిస్అండర్స్టాండింగ్స్ దూరంగా ఉండండి. తర్వాత గురువారం శుక్రవారం వచ్చేసి పనిలో శ్రద్ధ పెట్టడం వల్ల మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. శనివారం చాలా అనుకూలంగా ఉంది. ఇక ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా హనుమంతుని పూజించడం వల్ల చక్కటి ఫలితాలు అనేవి కలుగుతాయి. ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం చూసినట్టయితే మీనరాశి వారికి ఆదివారం సోమవారము కాస్త వృత్తిలో ఇబ్బందులు కనిపిస్తున్నాయి, శ్రమ అధికంగా పెట్టవలసినటువంటి అవసరం ఉంటుంది, అనవసరమైనటువంటి ఖర్చు ఉండేటటువంటి అవకాశం కనిపిస్తుంది. మీ యొక్క సహోద్యోగులు మీకు అంతగా సహాయ సహకారాలు అందించకపోవడం లాంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనకు కనిపిస్తున్నాయి, ధన నష్టం కనిపిస్తుంది. ఇక ఆ విషయంలో జాగ్రత్త పడండి. మంగళవారం బుధవారము దగ్గరి ప్రయాణాలు ఉండే అవకాశాలు ఉన్నాయి, అవి కూడా లాభదాయకంగా ఉంటాయి. కార్యసిద్ధి ఉంటుంది, వృత్తిలో ప్రశంసలు మీరు పొందగలుగుతారు, సోదరిమణులతో బంధువులతో ఆనందంగా గడపగలుగుతారు, దాంపత్య సౌఖ్యం బాగుంటుంది. మీనరాశి వారికి ఈ వారంలో ముఖ్యంగా మొదటి 2 రోజులు ఆదివారము సోమవారము వృత్తిలో కాస్త ఇబ్బంది ఉండే అవకాశం కనిపిస్తుంది. శ్రమ అధికంగా పెట్టడం వల్ల మంచి ఫలితాలు మీరు వృత్తిలో పొందగలుగుతారు. మీరు పనిచేసే చోట అంతగా మీ యొక్క అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోకపోవడం లాంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. మీకు అంతగా సహాయ సహకారాలు అందకపోవడం లాంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ధన నష్టం ఉంటుంది, ఆటంకాలు పనుల్లో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి, కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడండి. ఇక మంగళవారం బుధవారం వచ్చేసి మళ్ళీ చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. దగ్గరి ప్రయాణాలు ఉంటాయి, కార్యసిద్ధి ఉంటుంది, వృత్తిలో ప్రశంసలు మీరు అందుకోగలుగుతారు, సోదరులతో బంధువులతో ఆనందంగా ఉంటారు, దాంపత్య సౌఖ్యము ఉంటుంది, కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఎనర్జెటిక్గా ఉంటారు, అనుకున్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు. ఇక గురువారం శుక్రవారము ముఖ్యంగా ప్రాపర్టీస్కి సంబంధించినటువంటి విషయాలు ఏదైనా డీల్ చేస్తున్నట్టయితే ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి, బ్యాలెన్స్ లూజ్ కాకుండా ఉండండి, మానసికంగా కాస్త బాధ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీకంటూ సమయాన్ని వెచ్చించండి, తద్వారా మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఇతరులపైన నమ్మకము కోల్పోయేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి, కాబట్టి ఆ విషయంలో కూడా మీరు జాగ్రత్త పడండి. ఇక శనివారం వచ్చేసి కాస్త పనుల్లో శ్రద్ధ తగ్గడం వల్ల ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి, కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడండి. మీకు ముఖ్యంగా ఇక ఈ పనులు చేయలేను అనేటటువంటి మీరు చేస్తున్నటువంటి పనులను గివప్ చేసే అవకాశం కనిపిస్తుంది, కాబట్టి ఎవరైనా మిమ్మల్ని మోటివేట్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇది టెంపరీగా అని గుర్తించండి. మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో అది కంటిన్యూ చేయండి, కొనసాగించండి, తద్వారా మంచి ఫలితాలు అనేవి మీరు పొందగలుగుతారు. ఇక ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి మీనరాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా ఆదిత్య హృదయాన్ని పఠించండి, తద్వారా మంచి ఫలితాలను మీరు పొందగలుగుతారు. ఇవి స్థూలంగా మీనరాశి వారికి ఈ వారంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు. ఇవి మనకు ఈ ఏప్రిల్ 27 నుంచి మే 3 వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు. ఇక మీ యొక్క జన్మజాతకంలో చక్కటి గ్రహస్థితి నడుస్తున్నట్టయితే మీకు మంచి ఫలితాలే అధికంగా అనుభవంలోకి వస్తాయి. ఇవి స్థూలంగా ఈ వారంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు. ఇక మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుజనో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.